హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈరోజు క్రిమినల్ లా 1 గురించి తెలుసుకుందాము. దీన్నే ఐపీసీ అంటారనమాట. క్రిమినల్ లా 2లో మనకు సిఆర్పిసి ఉంటుంది, అది 5th సెమిస్టర్లో ఉంటుంది. నేను ఏకేఎన్యూ యూనివర్సిటీ గురించి చెప్తున్నాను. మిగిలిన యూనివర్సిటీ వారి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అలాగే మీ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ని బట్టి ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్ని మీరే ప్రిడిక్ట్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండవు. మళ్ళీ నేను చెప్పేవన్నీ రావట్లేదనేసి మీరు అనుకుంటారు. అయితే సబ్జెక్ట్ అంతా ఒకే విధంగా ఉంటుంది. మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నా పర్వాలేదు, ఇందులోంచి అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి స్టార్ట్ చేసేద్దాం ఐపీసీ గురించి. ఐపీసీ ఏంటంటే క్రిమినల్ లా 1లో ఐపీసీ యాక్ట్ గురించి, అంటే ఈ యాక్ట్ గురించి ఉంటుంది అనమాట. ఈ ఇండియన్ పీనల్ కోడ్ 1860లో మనకు రావడం అనేది జరిగిందనమాట. ఇందులో 511 సెక్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ 511 సెక్షన్స్ని మనము ఈ ఫస్ట్ సెమిస్టర్లో రాయాలి. కాబట్టి చాలా లెంతీగా ఉంటుంది ఇదంతా కూడా. మీరు మిగిలిన సబ్జెక్ట్స్ కంటే ఈ సబ్జెక్ట్ని కొంచెం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. అలాగే నేను కూడా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేయలేను, ఎందుకంటే ఇది చేయాలంటే చాలా ఎక్కువగా ఉంటుంది. 511 సెక్షన్స్ అంటే మీకు కొంచెం ఇబ్బందే. కాబట్టి నేను పైన అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి మీరే కొంచెం హార్డ్ వర్క్ అయితే ఐపీసీ గురించి చేయాలి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఇది ఐపీసీ అనమాట. 511 సెక్షన్స్. అలాగే మనకు ఫ్యూచర్లో కూడా బాగా ఉపయోగపడేది ఇదే అనమాట. అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఈ సెక్షన్స్ అనేది మనకు గుర్తుంటున్నట్లయితే మంచి అడ్వకేట్గా రాణించగలిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి పెద్ద సమస్య ఏం కాదండి, ఈజీగా మాకు గుర్తుండట్లేదని భయపడద్దు. ఫ్యూచర్లో మనకు దీని మీద మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ టార్ట్కి అలాగే ఐపీసీకి కొంచెం లింక్ ఉంది. ఈ రెండింటిని డిఫరెన్సెస్ చూస్తే మీకు ఐపీసీ అంటే ఏంటో అర్థమైపోద్ది అనమాట. కొన్ని మెయిన్ పాయింట్స్ ఐపీసీ చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టార్ట్ అండ్ క్రైమ్ డిఫరెన్సెస్ ఒకసారి చూస్తే మీకే ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏంటో అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఒకసారి దాని గురించి చూద్దాం. ఇక్కడ మీరు పిక్చర్లు చూసినట్లయితే టార్ట్ అలాగే బిట్వీన్ క్రైమ్ అనమాట. అంటే దీని గురించి చూస్తే టార్ట్ ఏంటంటే నిన్న మనం చెప్పుకున్నాం వీడియోలో, టార్ట్ ఈజ్ ఏ సివిల్ రాంగ్, అలాగే క్రైమ్ ఈజ్ ఏ పబ్లిక్ రాంగ్. ఓకే, తర్వాత టార్ట్లోకి వస్తే సివిల్ ప్రొసీడింగ్స్ ఇన్ సివిల్ కోర్టు, ప్రొసీడింగ్స్ ఇన్ క్రిమినల్ కోర్టు. క్రైమ్ ఏంటంటే క్రిమినల్ కోర్టులో ఉంటుంది అనమాట. ఈ టార్ట్ ఏంటంటే యాక్షన్ ఫర్ కాంపెన్సేషన్, అలాగే క్రైమ్ ఏంటంటే యాక్షన్ ఫర్ పనిష్మెంట్ అనమాట. నిన్న టార్ట్ చూసినట్లయితే అది పనిష్మెంట్స్ కాకుండా మనకు కాంపెన్సేషన్ ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది అనమాట. ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళ నుంచి మనకు కాంపెన్సేషన్ అది ఇప్పించేది టార్ట్ చేస్తుంది. కానీ క్రైమ్ అనేది అలా కాదనమాట. కంపల్సరీగా క్రైమ్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీగా విధించాలి. ఈ 511 సెక్షన్స్లో కూడా మనకు ఎన్ని సంవత్సరాలు శిక్ష విధిస్తారు, ఎన్ని నెలలు శిక్ష విధిస్తారు, అలాగే ఈ సెక్షన్ ప్రకారం ఎన్ని నెలలు వీళ్ళకి శిక్ష విధిస్తారనే పనిష్మెంట్ల గురించి ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చూసినట్లయితే సివిల్ లా ప్రొటెక్ట్స్ ద ఇండివిజువల్, క్రిమినల్ లా ప్రొటెక్ట్స్ ద సొసైటీ. కాబట్టి ఈ టార్ట్ అనేది ఏంటంటే ఇండివిజువల్గా మనకు న్యాయం అనేది చేకూరుస్తుంది. ఈ క్రిమినల్ లా ఏంటంటే సొసైటీకే ఇది లాభాన్ని చేకూరుస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మర్డర్ జరిగిందనుకోండి, అది సొసైటీకి ఏంటంటే అవమానం అనమాట. కాబట్టి ఆ ఏరియా ఉండే వాళ్ళందరికీ కూడా ఒక అవమానం, అలాగే ఒక భయం అనమాట. కాబట్టి ఇదంతా కూడా సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది వెరీ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే క్రిమినల్ లాకి సంబంధించిన ఐపీసీ యాక్ట్ అనే యాప్ ఉంటుంది ఒకటి, మీరు అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. 511 సెక్షన్స్ అందులో ఉంటుందన్నమాట. మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ సెక్షన్ నేమ్ ఎంటర్ చేస్తే లేదా సెక్షన్ ఎంటర్ చేస్తే మీకు దాని గురించి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగా మీకు కొంచెం గుర్తుండే అవకాశాలు అయితే ఉన్నాయి. వెంటనే ఐపీసీ యాప్ అనేది మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడే. తర్వాత గిల్టీ ఇంజూర్డ్ పర్సన్ స్టార్ట్స్ యాక్షన్, అలాగే క్రైమ్లోకి వస్తే గవర్నమెంట్ స్టార్ట్స్ యాక్షన్. కాబట్టి ఎవరికైతే దెబ్బలు తగిలాయో ఆయన యాక్షన్ స్టార్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు నన్ను ఎవరైనా గుద్దితే నేను ఆ యాక్షన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది, వెళ్ళి కోర్టులో వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ క్రైమ్ జరిగినట్లయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే అక్కడ పోలీసులు వస్తూ ఉంటారు, అలాగే సిబిఐలు, వీళ్ళు ఆ ఎంక్వైరీలు ఈ ఎంక్వైరీలు అనేసి గవర్నమెంట్ అనేది ఆ యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట క్రైమ్కి సంబంధించి. అలాగే ఇక్కడ గిల్టీ ఇంటెన్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నిన్న మనం టార్ట్లో చూసాము, ఇంటెన్షన్ అనేది అలాగే నెగ్లిజెన్సీ అనేది ఇది లేకుండా కూడా కొన్నిసార్లు పొరపాట్లు అనేది టార్ట్లో జరుగుతాయి అన్నమాట. కాబట్టి క్రైమ్లోకి వచ్చేటప్పటికి ఇది చాలా మెయిన్ అండి. గిల్టీ ఇంటెన్షన్ ఈజ్ మెయిన్ అనమాట. గిల్టీ ఇంటెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి క్రైమ్లో చూసినట్లయితే మనము, అంటే ఐపీసీలో కానివ్వండి క్రిమినల్ లాలో చూసినట్లయితే గిల్టీ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ గిల్టీ ఇంటెన్షన్ అంటే ఏంటంటే
ఇంటెన్షన్ అంటే తెలుసు కదా మనకు, ఒక మనసులో ఒకటి పెట్టుకొని అన్ని చంపాలి లేదా అన్ని ఏదో ఒక హాని చేయాలి అనేసి మనసులో పెట్టుకోవడమే గిల్టీ ఇంటెన్షన్ అనమాట. కాబట్టి టోటల్గా ఈ క్రిమినల్ లా అనేది గిల్టీ ఇంటెన్షన్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఫేమస్ కేసుల గురించి నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఇక్కడ మనకు బరేంద్ర కుమార్ ఘోష్ వర్సెస్ కింగ్ ఎంపరర్ 1924 అనే ఇయర్లో మనం చూసినట్లయితే ఈ బరేంద్ర కుమార్ ఘోష్ అనే ఈ టీం ఏంటంటే ఒక ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఒక దొంగలు అనమాట. అయితే ఈ దొంగలు ఒక పిస్టల్ పట్టుకొని ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ఒక పోస్ట్ మ్యాన్ గారు ఏం చేస్తున్నారంటే మనీని కౌంట్ చేస్తున్నారనమాట. అప్పట్లో పోస్ట్ ఆఫీసులో ఎక్కువగా మనీ అనేది ట్రాన్స్ఫర్లు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంక్స్ ఎలాగో 90s కాలం కాబట్టి అప్పుడు పోస్టులకి చాలా వాల్యుబుల్ ఉండేదన్నమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు, డబ్బులు లెక్క పెడుతున్నారు. గన్ను చూపించాడు ఒకడు, బరేంద్ర కుమార్ అనే ఆయన గన్ను చూపించాడు అనమాట. చూపించి ఆ డబ్బులు ఏమన్నాడు. అయితే మధ్యలో ఏది జరిగిందో అంటే దొంగలకి ఎప్పుడు కూడా కంగారు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏదో ఒకటి కంగారు తొందరలో చేసేస్తూ ఉంటారు. ఈయన కంగారులో ఏం చేశాడంటే ఆ పోస్ట్ మ్యాన్ని కాల్ చేసి పరిగెట్టేశాడనమాట. ఓకే, పరిగెట్టేస్తే ఇంకా హైకోర్టులో ఏం తేలిందంటే ఆయనకి చంపిన ఆయనకి A1, A2, A3లు ఉంటారు కదా, A1కి ఉరిశిక్ష వేయాలి, డెత్ పనిష్మెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ వీళ్ళు ఏం చేశారంటే ప్రివీ కౌన్సిల్కి వెళ్ళడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ప్రివీ కౌన్సిల్ అంత లేవనుకోండి, ఆ ముగింపు దశలో ప్రివీ కౌన్సిల్లో ఏంటంటే ఇది అప్పట్లో ఆ బ్రిటిష్ కాలం నాటి కౌన్సిల్స్ అనమాట. ఇవి సుప్రీంకోర్ట్స్ కంటే అలాగే హైకోర్ట్స్ కంటే కొంచెం పై స్థానంలో ఉంటాయి. ఇవి కూడా జ్యుడిషియల్ బాడీలోకి వస్తాయి. వాళ్ళు కూడా విచారణ జరిపించి న్యాయాన్ని అనేది చెప్తూ ఉంటారనమాట ప్రివీ కౌన్సిల్ వాళ్ళు. ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వారు ప్రివీ కౌన్సిల్లోకి వెళ్ళగానే వారు విచారణ జరిపించడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు చక్కగా చేయడం జరిగిందనమాట. అక్కడ ఈయన బరేంద్ర కుమార్ ఘోష్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చంపుదామని వెళ్ళలేదు. డైరెక్ట్గా నేను ఆయన చంపేసి డబ్బులు పట్టుకొస్తానని అయితే వెళ్ళలేదనమాట. జస్ట్ డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్ళాడు. పిస్టల్ తీసి బెదిరిస్తున్నాడు అనమాట. పొరపాటున భయంతో ఆయనకి హ్యాండ్స్ షేక్ అయ్యాయో మరి ఎలా అయ్యాయో ఆ పోస్ట్ మాస్టర్ని చంపేయడం జరిగిందనమాట. అయితే ఆ ప్రివీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఈయనకి గిల్టీ ఇంటెన్షన్ అనేది లేదు, కాబట్టి ఈయన చేసింది కొంచెము అనుకోకుండా జరిగింది, కాబట్టి ఈయనకి డెత్ పనిష్మెంట్ నుంచి ఈయన విడిపించేద్దామని చెప్పి ప్రివీ కౌన్సిల్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకి ఉరిశిక్ష వేయకుండా ఆయనకి జీవిత ఖైదు వేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ క్రైమ్ డిపార్ట్మెంట్లో గిల్టీ ఇంటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్కడ చదివినా ఈ ఐపీసీలు 511లో కూడా మీరు ఎక్కడ చదివినా సరే గిల్టీ ఇంటెన్షన్ అనేది కూడా మీకు ఈ వర్డ్ అనేది టచ్ అవ్వడం జరుగుతుంది. గిల్టీ ఇంటెన్షన్ అంటే ఏమనుకున్నాం మనం అంటే ఉద్దేశపూర్వకంగా చేసింది. కాబట్టి గిల్టీ ఇంటెన్షన్ ఉంటేనే శిక్షలు ఎక్కువగా పడే అవకాశం ఉందన్నమాట. ఇలా చాలా కేసెస్ ఉన్నాయండి, అవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ప్రతి టాపిక్లో కూడా ఈ గిల్టీ ఇంటెన్షన్కి సంబంధించి ఉంటుంది. అలాగే ప్రతి కోర్టు కూడా గిల్టీ ఇంటెన్షన్ని చూస్తుంది అనమాట. కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అని చెప్పి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎవరో పిల్లోడు ఒక రాయి వేసాడు అనమాట, ఎక్కడికో పక్షిని ఏదో కొట్టడానికి రాయి వేసాడు, అది వచ్చి మన కారుకి తగిలి అద్దం పగిలిపోయింది అనమాట. ఇప్పుడు అది గిల్టీ ఇంటెన్షన్ వాడికి అంటే కాదనమాట, ఆడు ఏదో చేసుకుంటున్నాడు, పొరపాటు నుంచి తగిలింది. కాబట్టి దానికి తగ్గ శిక్షలు కూడా దానికి ఉంటాయి. ఇవన్నీ మన సమాజంలో జరిగేవి, మీకు అందరికీ తెలుసుకోవడావి. కాబట్టి ఈ క్రైమ్లో ఏంటంటే గిల్టీ ఇంటెన్షన్ అనేది మెయిన్ పార్ట్ అనమాట. ఓకేనా. తర్వాత బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ఇంజూర్డ్, అలాగే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ద స్టేట్ అనమాట. అంటే ఇక్కడ మనం టాట్లో చూసినట్లయితే ఈ గాయాలు మనకి ఏవైతే దెబ్బలు తగిలాయో అవి ప్రూఫ్స్గా పరిగణించడం జరుగుతుందన్నమాట టాట్లో కాంపన్సేషన్కి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టేట్కి సంబంధించి ఈ ప్రూఫ్స్ అనేది కావాలి, అలాగే ఉండాలి అని చెప్పి క్రైమ్లో చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత సివిల్ లా ఈజ్ నాట్ కోడిఫైడ్, క్రిమినల్ లా ఈజ్ కోడిఫైడ్. కాబట్టి సివిల్ లా అనేది కోడిఫైడ్ కాదు, ఇదైతే కోడిఫైడ్కి అలాగే సెక్షన్స్ ఇవన్నీ చిక్కుముళ్ళు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి క్రిమినల్ లా అనేది కొంచెం కోడిఫైడ్గా ఉంటుంది. తర్వాత సివిల్ లా ఈజ్ లేటెస్ట్ బ్రాంచ్ ఆఫ్ లా, అలాగే క్రిమినల్ లా ఈజ్ ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ లా. అలాగే టార్ట్ ఈజ్ నాట్ డేంజరస్ టు సొసైటీ, క్రైమ్ ఈజ్ డేంజరస్ టు ద సొసైటీ. కాబట్టి టార్ట్ అనేది అంత డేంజరస్ కాదు, అది అనుకోకుండా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ క్రైమ్ అనేది ఏమైతే ఉందంటే సొసైటీని పాడు చేసేస్తుంది అనమాట. ఒక రేప్ కానివ్వండి, ఒక మర్డర్ కానివ్వండి, ఒక ఫోర్జరీ కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా క్రైమ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తాయి అనమాట, క్రిమినల్ లాలోకి వస్తాయి. కాబట్టి క్రిమినల్ లా అనేది వేరీ క్రిమినల్ పనిష్మెంట్స్ కానివ్వండి, ఈ క్రైమ్ అనేది వెరీ డేంజరస్ అనమాట. అసలు క్రైమ్ అంటే ఏంటంటే రూల్ బ్రేకింగ్ ఈజ్ ఏ క్రైమ్ అనమాట. అంటే ఒక రూల్ ఉంది, దాన్ని బ్రేక్ చేయడమే క్రైమ్ అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత
నేచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఫాలోవుడ్, స్ట్రిక్ట్ రూల్స్ ప్రొసీడ్యూర్స్ ఆర్ ఫాలోవుడ్. కాబట్టి టార్ట్ అంటే ఏంటంటే నేచురల్గా ఎవరిదైతే తప్పు ఉంది అలాగే దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ టార్ట్ అయితే స్పెసిఫిక్గా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతుంది. ఈ 511 సెక్షన్స్లో మనకు ఏదైతే వాళ్ళు పనిష్మెంట్స్ ఉన్నాయో, ఇప్పుడు డెత్ పనిష్మెంట్ ఉంది, ఆ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఉంది, అది కూడా చదవండి, సబ్జెక్ట్లో ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ అనేది వాళ్ళు ఫాలో అవుతారనమాట. ఇక్కడ టార్ట్ గురించి వస్తే యాక్సిడెంట్స్ అలాగే నెగ్లిజెన్సెస్, నేను టార్ట్ గురించి చెప్పుకున్నాం, అందులో ఇవన్నీ చెప్పుకున్నాం. యాక్సిడెంట్స్ అని నెగ్లిజెన్స్ అని చెప్పుకున్నాం. క్రైమ్లో చూసినట్లయితే మర్డర్, రేప్, థెఫ్ట్. కాబట్టి ఇవి క్రిమినల్ లాకి సంబంధించింది. కాబట్టి మీకు క్రిమినల్ లా అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 511 సెక్షన్స్లో కూడా ఈ క్రిమినల్ లాకి సంబంధించినవి అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఇండియన్ పీనల్ కోడ్ 1860 యాప్ని కానీ అలాగే పీడిఎఫ్లో కూడా ఉంటాయి, మన గూగుల్లో పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కొంచెం రీసెర్చ్ చేయండి. అలాగే మీకు డిఫైన్ ఆఫ్ ఐపీసీ అలాగే క్రైమ్ ఇవన్నీ కూడా కొంచెం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇండియన్ పీనల్ కోడ్ని కొంచెం డెఫినేషన్ అలాగే ఇంట్రడక్షన్ కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఏ సంవత్సరంలో వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫాలో అవుతాయి, ఈ బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి ఒక లా విద్యార్థికి. కాబట్టి అది ఎగ్జామ్స్లో కూడా రాస్తే కొన్ని మంచి మార్క్స్ అనేది మీకు పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి టార్ట్ అండ్ క్రైమ్ గురించి ఇక్కడ తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ చాప్టర్స్లోకి మనం వెళ్ళిపోదాము. ఇక్కడ చాప్టర్స్ మనం చూసినట్లయితే టోటల్గా 9 చాప్టర్స్ అనేది ఉన్నాయన్నమాట. 9 చాప్టర్స్ అయితే ఉన్నాయి. ఈ 9 చాప్టర్స్ నేను పైన అలా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఇక్కడ ఇంట్రడక్షన్లో మనం చూసినట్లయితే అలా ఇక్కడ చాప్టర్ 1లో చూసినట్లయితే ఇంట్రడక్షన్ ఉందన్నమాట. అంటే డెఫినేషన్ ఆఫ్ క్రైము, ఎలిమెంట్స్ ఆఫ్ క్రైము, స్టేజెస్ ఆఫ్ క్రైము, జ్యూరిడిక్షన్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్, అలాగే థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్, కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్, జాయింట్ లయబిలిటీ, కామన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఇవి క్వశ్చన్స్లో రాకపోయినా సరే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ గురించి లాస్ట్ ఇయర్ బాగా చదివాం కానీ ఆ క్వశ్చన్ రాలేదు. ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ రావడం జరిగిందనమాట. ఫస్ట్ క్వశ్చన్ అదే వచ్చిందనమాట, ఎలిమెంట్స్ ఆఫ్ క్రైము. కాబట్టి ఈ సంవత్సరం అందులోంచి వచ్చే ఛాన్సెస్ అయితే లేదు. కానీ ఇందులో ఈ చాప్టర్ 1లోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మీకు కన్ఫామ్గా వస్తుంది. ఏదనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఇంతకుముందు 3 సబ్జెక్టులు కూడా మనం కొంచెం ప్రిడిక్ట్ చేసి చెప్పాము. కానీ ఇందులో ఎక్కువగా సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోంచి ఏదొస్తుందో మనం చెప్పలేము. వాడు కొన్నిసార్లు నేచురల్గా కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం డిఫికల్టే ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను ఇందులోంచి. కాకపోతే చాప్టర్ 1లోంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్లో ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఈసారి స్టేజెస్ ఆఫ్ క్రైమ్ కానివ్వండి, కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ కానివ్వండి, థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ కానివ్వండి, ఇందులోంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు అన్నీ తెలుసుకోవాలి. ఇందులో ఒకసారి అవగాహన చేసుకుంటూ వెళ్ళిపోండి. కాబట్టి డెఫినేషన్ ఆఫ్ క్రైమ్ కంపల్సరీగా తెలుసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టార్ట్ బిట్వీన్ క్రైమ్, ఈ రెండింటికి భేదాలు అందులో ఉంటుంది అనమాట. డెఫినేషన్ అది క్రైమ్ అంటే ఏంటంటే రూల్ బ్రేకింగ్ అనమాట. కాబట్టి ఇలాంటి సింపుల్ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకొని సహజంగా మీరు రాసేసేయండి. అలాగే క్రైమ్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. డెత్ పనిష్మెంట్ అని, అలాగే ఇంప్రిజన్మెంట్ అని, అలాగే ఇలా కొన్ని కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ పనిష్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే జాయింట్ లైబిలిటీ కూడా మనకి కొంచెం ఇంపార్టెంటే. ఇందాక నేను పోస్ట్ మాస్టర్ కేసు చెప్పాను కదా, అది జాయింట్ లైబిలిటీ అనమాట. అంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక క్రైమ్ జరిపినట్లయితే దానికి సంబంధించినవన్నీ కూడా అందులో ఉండడం జరుగుతుందన్నమాట. అది జాయింట్ లైబిలిటీ. కాబట్టి ఇందులోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఉంది. కాబట్టి అన్నీ చదువుకోవాలి. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసేయండి. తర్వాత జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్ 2లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ 76 to 106 సెక్షన్స్ అనేది ఇక్కడ జనరల్ ఎక్సెప్షన్స్లో ఉన్నాయి. ఇందులోంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. నేను ఎందులోంచి వస్తుందో చెప్పలేను. లాస్ట్ సారి ఇంటాక్సికేషన్లోంచి ఈ టాపిక్లోంచి వచ్చింది. కాబట్టి ఇందులో ఇన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇందులోంచి ఏదో ఒక టాపిక్లోంచి రావచ్చు, మనం చెప్పలేము. కాబట్టి ఇవన్నీ కొంచెం ఈజీయే, మీరు అర్థం చేసుకుంటూ. అలాగే పక్కన మీరు తెలుగు మీనింగ్ కూడా రాసుకోండి. మిస్టేక్ అంటే ఏంటి, యాక్సిడెంట్ అంటే ఏంటి, అలాగే ఇన్ఎవిటబుల్ యాక్సిడెంట్ అంటే ఏంటి, ఇన్ఫాన్సీ అంటే ఏంటి, ఇన్సానిటీ అంటే ఏంటి, ఇంటాక్సికేషన్ అంటే ఏంటి, కన్సెంట్ అంటే ఏంటి, ఇవి తెలుగులో మీరు రాసుకున్నట్లయితే కొంచెం గుర్తుండే అవకాశం ఉంది. తెలుగులో రాసుకోండి. తర్వాత ఏ సెక్షన్స్ వస్తాయో కూడా రాసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కాబట్టి ఆ యాప్లో ఒకసారి ఇవన్నీ మీరు టైప్ చేసి చూసినట్లయితే సెక్షన్స్ వస్తాయి. ఆ సెక్షన్స్కి అవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి ఈసారి ఇన్సానిటీలోంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. కానీ మరి ఎందులోంచి వస్తుందో తెలియదు. కాబట్టి తెలుసుకోండి, అదే చూసుకోండి ఒకసారి. మిస్టేక్, యాక్సిడెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి జనరల్ ఎక్సెప్షన్స్ అంటే చాప్టర్ 1లోంచి ఒకటి, చాప్టర్ 2లోంచి ఒకటి పక్కాగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అన్నీ చూసుకోండి. ఖచ్చితంగా ఈ రెండిట్లోంచి
ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి 2 క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి, అంటే 20 మార్క్స్ మీకు వచ్చేయడం జరుగుతుంది. తర్వాత అబెట్మెంట్లు అలాగే చాప్టర్ 4 కూడా అంత ఎక్కువగా అంటే కవర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి చదవండి, 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. చాప్టర్ 3 చూసినట్లయితే అబెట్మెంట్ అనమాట. అబెట్మెంట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ టు క్రైమ్ అనమాట. అంటే ఒక క్రైమ్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక ఇద్దరు గొడవ పడ్డారు, ఆడేమన్నాడంటే ఒకడు, నేను ఆయన్ని చంపేస్తానరా, ఒక 2 డేస్లో నేను ఆయన్ని చంపేస్తాను, అది నాతో చాలా గొడవ పడ్డాడు అన్నాడు అనుకోండి. నాలంటోడు వెళ్ళి అవునరా అని చంపి మంచిది, అసలు ఎలా చంపాలంటే ఒక నైఫ్ తీసుకెళ్ళి, ఒక షార్ప్గా ఉండాలి, పొడిస్తే అయిపోవాలి, అలాగే స్క్రూ డ్రైవర్స్ తీసుకెళ్ళు, అలాగే ఒకసారి నువ్వు ఎక్కడన్నా స్పాట్ డెడ్ అయ్యే చోట నువ్వు చంపేయాలి, పొడి చేయాలి అనేసి నేను ఎంకరేజ్మెంట్ చేశాను అనుకోండి, అదే అబెట్మెంట్ అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి నానా రకాలైన పనిష్మెంట్లు అలాగే నానా రకాలైన ఆలోచనలు అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి యాజ్ ఏ అడ్వకేట్, అలాగే యాజ్ ఏ లా స్టూడెంట్ అనమాట. కాబట్టి ఇవన్నీ తెలిస్తేనే మనకు కేసెస్ అనేది బాగా వాదించే అవకాశం అయితే ఉంది. క్రిమినల్ లాయర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ తెలిస్తేనే క్రిమినల్ లాయర్. అలాగే సివిల్ లాయర్, క్రిమినల్ లాయర్ వేరే వేరే డిఫరెన్స్ గ్రూప్స్ ఉండవు. నువ్వు ఏదైతే ప్రావీణ్యత ఉందో నీకు క్రిమినల్లో బాగా వాదించగలవైతే నువ్వు క్రిమినల్ లాకి వెళ్ళిపోతావు, లేదా సివిల్లో నువ్వు బాగా వాదించగలవంటే సివిల్లోకి వెళ్ళిపోతావు అనమాట. కాబట్టి డిఫరెంట్ గ్రూప్స్ అయితే ఉండవు. అది కొంతమంది అడిగారు, అందుకే నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి అబెట్మెంట్లో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకసారి లైట్గా చూసేసుకోండి. తర్వాత చాప్టర్ 4లో చూస్తే అఫెన్సెస్ అగెనెస్ట్ ద పబ్లిక్ ట్రాంక్విలిటీ. కాబట్టి ప్రజా ప్రశాంతత గురించి ఇక్కడ ఈ చాప్టర్ 4లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే, చూసుకోండి. అంటే ప్రజల యొక్క ప్రశాంతతని చెడగొట్టే అంశాలన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. వాళ్ళకి పనిష్మెంట్లు ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎవ్రీడే లైఫ్లో చాలామంది ఒకడేమో సైలెన్సర్ ఓడబీక్కొని రర్రమని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆయన్ని ఫోటో తీసి మనకు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని కోపం వస్తుంటుంది నాకు కూడా. మన అడ్వకేట్ అయిన తర్వాత అలాంటి వాళ్ళ పనిని చూడాలి. అంటే న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అన్లాఫుల్ అసెంబ్లీ కానివ్వండి, అంటే ఒక 10 మంది గ్రూప్గా చేరి గట్టిగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇవన్నీ కూడా అన్లాఫుల్ అసెంబ్లీ అనమాట. అంటే లాఫుల్ కాదు, అది వెళ్ళి ఒక చోట కూర్చొని ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఆడపిల్లలు అలా వెళ్తుంటే అక్కడ ఒక గ్రూప్ కింద ఉండి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అన్లాఫుల్ అసెంబ్లీ అనమాట. తర్వాత రాయిటింగ్ అంటే ఏంటంటే డిస్టర్బింగ్ ద పీస్ అనమాట. అంటే ఇతరుల యొక్క పీస్ని డిస్టర్బ్ చేయడం, అంటే తిరగడము, వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, వీళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, ఇదంతా రాయిటింగ్ కిందకు వస్తుంది అనమాట. వాటికి సెక్షన్స్ ఏంటి, అలాగే వాటికి పనిష్మెంట్స్ ఏంటి అనేది అందులో ఉండడం జరుగుతుంది. అలాగే యాఫ్రై ఏంటంటే కొట్టుకోవడం అనమాట. అంటే ఒక చోట గుమిగూడి ఒక 2 లేదా 3 కలిసి కొట్టుకోవడం, ఒక గ్రూప్గా అల్లర్లు చేయడం, మనం 144 సెక్షన్లో ఇవన్నీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి అలాంటివి జరిగినప్పుడు వాళ్ళ మీద ఈ కేసులే బుక్ చేయడం జరుగుతుంది. యాఫ్రై కానివ్వండి, రాయిటింగ్ కానివ్వండి, అన్లాఫుల్ అసెంబ్లీ కానీ, ఇవన్నీ 144 సెక్షన్లో కవర్ అయిపోతాయి. కాబట్టి యాఫ్రై. అలాగే పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మైకులు గట్టిగా పెట్టి అందరికి వినపడేటట్టు. ఇవన్నీ అయితే అమెరికాలో పక్కాగా అమలవుతాయి, కానీ ఇండియాలో పెద్ద ఎవడు పట్టించుకోడండి. కానీ ఒక అడ్వకేట్గా మనం అన్నీ నేర్చుకుంటే మనం ఇవన్నీ కేసులు వేసామనుకోండి, వాళ్ళు తగ్గాల్సిందే. కాబట్టి ఒక అడ్వకేట్కి కానివ్వండి, ఒక లాకి ఇంత పవర్ ఉంది. కాబట్టి మనం లా స్టూడెంట్స్గా గర్వించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి చాప్టర్ 4లో మనకు పబ్లిక్ ట్రాంక్వాలిటీ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే చాప్టర్ 5 వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 5 చూసుకుంటే మీకు ఒక 3 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. కానీ ఈ త్రీ చాప్టర్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. అందులో ఏ టాపిక్ నుంచి ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి అన్ని టాపిక్స్ మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజంతా మీరు బాగా చదివేసేయండి. తర్వాత అఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీకి. కాబట్టి హ్యూమన్ బాడీకి ఏ విధంగా అఫెన్సెస్ ఎఫెక్టింగ్ అవుతున్నాయి అనేసి ఇందులో ఉంటుందన్నమాట. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కాబట్టి కల్పబుల్ హోమిసైడ్లోంచి ఈ సంవత్సరం క్వశ్చన్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి అది కూడా చూసుకోండి. తర్వాత మర్డర్, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మర్డర్ తర్వాత ర్యాష్ ఆర్ నెగ్లిజెంట్ యాక్ట్ కాజింగ్ డెత్. అలాగే డెత్కి కారణమయ్యే నెగ్లిజెంట్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి. అలాగే డౌరీ డెత్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన సమాజంలో ఇవే కదా జరుగుతున్నాయి. కాబట్టి హ్యూమన్ బాడీకి సంబంధించిన అఫెన్సెస్ వెరీ 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 ఇంపార్టెంట్, చూసుకోండి. తర్వాత అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. ఓకే, సూసైడ్ చేసుకోవడం కూడా ఒక విధమైన క్రైమే అనమాట. కాబట్టి సూసైడ్ ఎవరు చేసుకోవద్దు. ఓకే, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో ఉంటాయి. తర్వాత
హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్. లాస్ట్ ఇయర్ హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. హర్ట్ అంటే ఏంటి, గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి అనేది చాలా చాలా మంచి సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఎఫెక్టింగ్ బాడీ, ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి బాడీ మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే టోటల్గా డిపెండ్ అయ్యేది మొత్తం డాక్టర్స్ అంతా ఆపరేషన్స్ ఇవన్నీ చేసేది దాని మీదే, బాడీ మీదే, కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మనకు కూడా అడ్వకేట్స్కి ఏదైనా ఇంపార్టెంట్ ఉందంటే హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ అయ్యే అఫెన్సెస్ అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీదే మనం రేపొద్దున కేసులు చాలా వాదించాల్సి వస్తుంది. డౌరీ డెత్స్ ఉంటాయండి, అలాగే మర్డర్స్ ఉంటాయండి, అలాగే సూసైడ్స్ గురించి ఉంటాయండి, అలాగే కల్పబుల్ హోమిసైడ్స్ గురించి ఉంటుందండి. కాబట్టి హర్ట్స్ గురించి ఉంటుంది అనమాట. అంటే రేపొద్దున మనం మొత్తం వీటి మీదే రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. తర్వాత రాంగ్ఫుల్ రిస్టైర్మెంట్ అండ్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కూడా ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత క్రిమినల్ ఫోర్స్, అలాగే అజాల్ట్, బ్యాటరీ, నేను బ్యాటరీ గురించి చెప్పుకున్నాం, కిడ్నాప్ ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అబ్డక్షన్, అలాగే రేప్. కాబట్టి రేప్ కూడా మర్డరు, రేపు, డౌరీ డెత్, అలాగే హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ చూసారా, అన్నీ ఇంపార్టెంటే. ఇందులో ఏ క్వశ్చన్ వస్తుందని మనం చెప్పగలమా? కాబట్టి వెరీ వెరీ చాలా చాలా కష్టం. రేపు గురించి లాస్ట్ ఇయర్ మాకు ఇవ్వడం జరిగింది, కాబట్టి ఈసారి రేపు గురించి ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇందులో చాలా ఉన్నాయండి. డౌరీ డెత్ ఇవ్వచ్చు, మర్డర్ ఇవ్వచ్చు, అలాగే కిడ్నాపింగ్ ఇవ్వచ్చు, కల్పబుల్ హోమిసైడ్ ఇవ్వచ్చు. ఓకే, ఇవి చూసుకోండి, కల్పబుల్ హోమిసైడ్, మర్డరు, అలాగే సూసైడ్, డౌరీ డెత్, ఇంకా ఏంటి రేప్ ఇచ్చేసాడు కదా, కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఈ బ్యాటరీ, అజాల్ట్ అనేది 5 మార్క్స్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇన్ని మీరు చూసుకుంటే ఒక క్వశ్చన్ కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎంత కష్టమో మీరు చూసుకోండి, కష్టమని భయపడద్దండి, ఈజీగానే అయిపోతుంది. తర్వాత చాప్టర్ 6 చూసుకుంటే అఫెన్సెస్ అగైనెస్ట్ ప్రాపర్టీ. అఫెన్సెస్ మన బాడీ పైన అయిపోయింది, ఇప్పుడు ప్రాపర్టీ పైకి వచ్చేసాయి అనమాట. కాబట్టి థెఫ్ట్ కానివ్వండి, దొంగతనం కానివ్వండి, రాబరీ కానివ్వండి, ఎక్స్టార్షన్ కానివ్వండి, డెకాయిటీ కానివ్వండి, చీటింగ్, మిస్చీఫ్, క్రిమినల్ ట్రెస్పాస్, హౌస్ బ్రేకింగ్. కాబట్టి ఇవన్నీ కూడా, ఇది కూడా ఇంపార్టెంట్. ఇందులోంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. కాబట్టి చూసుకోండి. తర్వాత చాప్టర్ 7లోకి వచ్చేస్తే అఫెన్సెస్ రిలేటింగ్ టు డాక్యుమెంట్స్కి సంబంధించిన ఏముంటుంది ముఖ్యంగా అంటే ఫార్జరీ ఉంటుంది అనమాట. అంటే ఫార్జరీ అంటే మనందరికీ తెలుసు కదా, ఫేక్ సంతకాలు కానివ్వండి, ఫేక్ డాక్యుమెంట్స్ కానివ్వండి. ఇప్పుడు మనకు కూడా ఈ ఏపీ లా సెట్ వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ గురించి కూడా వస్తుంది అనమాట. ఒకవేళ మనం ఫేక్ సబ్మిట్ చేసినట్లయితే మనకు కొన్ని పనిష్మెంట్స్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి అవి కూడా ఇందులో కవర్ అవుతాయి. తర్వాత చాప్టర్ 8 చూసినట్లయితే అఫెన్సెస్ రిలేటింగ్ టు మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ విషయంలో అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, బిగమీ, అడల్టరీ, మ్యాట్రిమోనియల్ క్రుయాలిటీ. కాబట్టి ఇవి అఫెన్సెస్ మ్యారేజ్. తర్వాత లా ఆఫ్ డెఫమేషన్ అంటే అర్థం మనకు తెలుసు, పరువు నష్టాల గురించి. అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇన్సల్ట్ అండ్ ఎనీవన్స్. అంటే ఇవన్నీ కూడా కొంచెం 5 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇంపార్టెంట్ ఏమని అనుకున్నాం మనము, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 5 అంటే ఇంట్రడక్షను, అలాగే జనరల్ ఎక్సెప్షన్స్, అలాగే చాప్టర్ 5 ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ, అలాగే ఎఫెక్టింగ్ ప్రాపర్టీ అనమాట. ఈ 4 చాప్టర్స్ మీరు కవర్ చేసినట్లయితే 4 క్వశ్చన్స్ మీకు వచ్చేస్తాయి. 4 బదులు 40 మార్కులు. ఓకే, పాస్ అయిపోతారనమాట. మీరు 5 మార్క్స్ ఏదో అటెండ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అలాగే మనకు ఈ సెక్షన్స్ని బట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. పోస్ట్ మాస్టర్ కేసు లాంటిది ఒకటి మీరు 2-3 కేసులు గుర్తుపెట్టేసుకుంటే మనం అది ప్రాబ్లమ్స్లో రాసేసామనుకుంటే 5 మార్క్స్ అయినా పడుతాయి. ఓకే, 60 మార్క్స్ అయినా మనకు వచ్చేస్తాయి. కాబట్టి పాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి తర్వాత మనము క్వశ్చన్స్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లోకి మనం వచ్చేసినట్లయితే నేను చెప్పలేనండి, ఇది కొంచెము ఇవి రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి మీరే చూసారు కదా ఎన్ని టాపిక్స్ ఉన్నాయో, అందులోంచి ఏది ఇస్తాడో మనకేమీ తెలియదు, అన్నీ ఇంపార్టెంటే. కాబట్టి ఎక్కువగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ది మీరు ఏం చూసుకుంటారంటే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, డిఫైన్ క్రైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్. ఇది వస్తుందని అనుకుంటున్నాను. ఇది చిన్న క్వశ్చనే, మరి ఇది ఇస్తాడో లేదా దీనికి వేరేది కూడా కలిపి 2 కలిపిస్తాడో మనకైతే తెలియదు. కానీ ఇది పక్కగా మీరు నేర్చుకోండి, క్రైమ్ అంటే ఏంటి, అలాగే దాని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్. సెకండ్ క్వశ్చన్ చూస్తే వేరియస్ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ గురించి ఒకసారి చూసుకోండి. కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్ కానీ, థియరీస్ ఆఫ్ పనిష్మెంట్స్ కానీ, ఆ 2 టాపిక్స్ చూసుకోండి. అందులోంచి ఒక క్వశ్చన్ అయితే నేను వస్తుందని అనుకుంటున్నాను అనమాట. తర్వాత 6th క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ నాటెన్స్ కేస్. ఈ కేసు గురించి ఇస్తాడేమో అని అనిపిస్తుంది. ఇది జనరల్ ఎక్సెప్షన్స్లో ఇన్సానిటీ గురించి ఉందన్నమాట. ఇన్సానిటీలో ఇది ఉందన్నమాట. ఇన్సానిటీలో ఈ కేసులో ఆయనైతే ఉంది. ఈ కేసులో కూడా ఒకసారి చూసుకోండి, జనరల్ ఎక్సెప్షన్స్.
తర్వాత చూసినట్లయితే అబెట్మెంట్ గురించి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 10వ క్వశ్చన్ చూస్తే కల్పబుల్ హోమిసైడ్, డిఫైన్ కల్పబుల్ హోమిసైడ్. ఇది ఇస్తాడని నేను అనుకుంటున్నాను, మరి ఇస్తాడో లేదో తెలియదు. కల్పబుల్ హోమిసైడ్, అలాగే డౌరీ డెత్ నెక్స్ట్ది, అలాగే కిడ్నాపింగ్, అలాగే రేప్ గురించి ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి ఇవి చూసుకోండి. 10, 11, 12 కల్పబుల్ హోమిసైడ్, డౌరీ డెత్, కిడ్నాపింగ్ ఈ 3 చూసుకుంటే ఇందులో ఒకటే ఇస్తాడండి. తర్వాత డెఫమేషన్ గురించి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి పెద్ద ఇందులో ఏమీ లేవు, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆడేది ఇస్తాడో మనకు తెలియదు. మనం ఆ చాప్టర్స్, నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్పాను కదా, ఆ చాప్టర్స్లో టాపిక్స్ అన్నీ కూడా స్లోగా కవర్ చేసుకోండి, అర్థం చేసుకోండి, బట్టి పట్టద్దు. అలాగే సెక్షన్స్ పక్కనే రాసుకోండి. ఓకే, సెక్షన్స్తోనే పని ఈ ఎగ్జామ్ అంతా కూడా. ఓకే, సెక్షన్సే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 5 మార్క్స్కి ఇచ్చే షార్ట్ క్వశ్చన్స్లో కూడా చూడండి, సెక్షన్ ముందు రాయాలి, దాన్ని కొంచెం హైలైట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మీరు కొంచెం అయిపోతుందిలేండి, పాస్ అయిపోతారు అందరూ. ట్రై చేయండి. ఈ సబ్జెక్ట్స్ 3 చాప్టర్స్ 4 చాప్టర్స్ చూసుకోండి, హ్యాపీగా పాస్ అయిపోతారు. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.